హాయ్ అండి. చికెన్ పచ్చడి తయారు చేసుకుందాము. కేజీ చికెన్ అండి. ఇప్పుడు ఈ చికెన్ ఏం చేయాలంటే కడాయి తీసుకొని కడాయిలో ఈ చికెన్ అంతా ఇందులో వేసేసి ఇప్పుడు పసుపు వేసి ఇందులో అట్నే గల్లుప్పు రాళ్ళుప్పు వేస్తున్నానండి నేను. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఆయిల్ చేసి మిక్సీ వేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చిందని మొత్తం మరిగించేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో మసాలా దినుసులు ఆవాలు, జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగ, యాలక వేసుకొని దూరగా వేపుకోవాలండి. వేపుకొని పౌడర్ కొట్టుకోవాలి మిక్సీలో. ఇలా చికెన్లో వాటర్ అంతా మొత్తం వాటర్ లేకుండా మొత్తం ఫ్రై చేసుకేసుకోవాలి. ఇలా మొత్తం వాటర్ అంతా ఫ్రై చేసేయాలి. చుక్క కూడా వాటర్ లేకోకుండా మొత్తం ఇలా చేసుకోవాలి. వేరే కడాయి తీసుకొని కడాయిలో కిలో చికెన్కి కేజీ ఆయిల్ వేయాలి. కానీ నేనైతే హాఫ్ కేజీ ఆయిల్ వాడుతున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మనము మరిగించుకున్న చికెన్ ఇందులో వేసి బాగా ఫ్రై. ఇప్పుడు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకున్నాము. ఎక్కువ ఫ్రై అవ్వడం వల్ల ముక్క గట్టిగా ఉంటుంది. గట్టిగా లేకుండా స్మూత్గా మెత్తగా ఉండాలంటే ఎక్కువ ఫ్రై చేయకుండా మిడిల్గా ఫ్రై చేసుకుందాము. ఇలాగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు తీసేసుకుందాము. ఇలాగా తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో 2 పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఫ్రై అయిందండి అల్లం పేస్టు. తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి మొత్తం వేసేద్దాము. తర్వాత నేను మిరప్పొడి అండి, ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. ఇది పెద్ద స్పూన్తో 3 స్పూన్లు వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి సాల్ట్ మొత్తం కలిపేసుకుందాము. మంచిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసేద్దాం. చికెన్ ముక్కలు వేసేసి మంచిగా కలుపుకుందాము. ఇది చల్లారిన తర్వాత నేను నిమ్మరసము ఇందులో కలుపుకుంటాను ఫైనల్గా. అప్పుడు చికెన్ పచ్చడి రెడీ అవుతుంది. ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి టేస్ట్ వంటలు చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత 5 నిమ్మకాయలండి, పెద్ద సైజు. ఇప్పుడు నిమ్మరసం మొత్తం ఇందులో వేసి మంచిగా కలిపేసుకుందాము. మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా ఇట్నే పెట్టేసి తినేసేయచ్చండి. అంటే వెంటనే తినేయకూడదు, 2 రోజుల తర్వాత బాగా ఊరుతుంది, అప్పుడు తినచ్చు. నేను లాస్ట్ ఏం చేస్తానంటే వెల్లుల్లిపాయలు పచ్చగా
కొట్టేసుకొని ఇందులో వేస్తున్నాను. ఇంతే అండి, చికెన్ పచ్చడి రెడీ అయింది. ఇట్లాంటి మంచి మంచి పచ్చళ్ళు కూరలకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.